మధురార్చన భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మిని. గత వారం మేము చేసినటువంటి లలితా సహస్రనామం ఎలా పఠించాలి, ఎన్ని రోజులు చేస్తే దాని ఫలితం దక్కుతుంది, ఎలా పూజించాలి ఆ అమ్మవారిని, ఈ వీడియోని మీరందరూ కూడా ఆదరించినందుకు ముందుగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతోనే మేము మీ ముందుకు మరో కొత్త కంటెంట్తో వచ్చాము. ఈరోజు అనుపమ గారితో ఉన్నాము. అనుపమ గారిని అడిగి అసలు గ్రహాలంటే ఏమిటి, ఈ గ్రహాలకు సైన్స్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. అనుపమ గారు, లాస్ట్ టైం చేసిన ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ వర్డ్స్. యాక్చువల్లీ మాకు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా బాగా చెప్పారు అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యా. అండ్ ఈరోజు మనం గ్రహాల గురించి తెలుసుకుందాం మేడం. అంటే చాలామంది కూడా ఎన్నో వీడియోస్ కూడా వస్తున్నాయి గ్రహాలు అంటే ఏమిటి అని. కానీ మన మధురార్చన భక్తి ఛానల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిదీ స్పిరిచువల్గా అనే లోపల అన్ని శాస్త్రాలు ఇవన్నీ కూడా సైన్స్కి రిలేట్ అయి ఉన్నాయి అనేది మేము అంటున్నాం. సో దాన్ని ప్రూఫ్ చేసే విధంగానే మీరు కూడా చెప్తే, అంటే ఈ గ్రహాలు అనేవి ఎలా సైన్స్కి రిలేట్ అయి ఉన్నాయి అనేది ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి మ్యామ్. అంటే జనరల్గా మనకి ఆస్ట్రాలజీని మనము చాలా మట్టుకు ఒక ట్రెడిషనల్ కన్వెన్షనల్ సబ్జెక్ట్గానే మనము చూస్తూ వస్తూ ఉన్నాం. అంటే భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి తగ్గట్టుగా ఈ జ్యోతిష్యం అనేది కొన్ని సంవత్సరాల నుంచి, సెంచురీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సెంచురీస్ నుంచి మనము వస్తున్నప్పుడు ఏంటంటే చాలా ట్రెడిషనల్ వేలోనే మనము చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు మనం కొద్దిగా మోడర్నైజ్ అయ్యాం కదా, మనం 21st సెంచరీ మిడ్లో ఉన్నాము, కంప్యూటర్ ఏజ్లో ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఏదో క్లాసిక్స్లో చెప్పేసాము, అది ఒక రూల్ బేస్డ్ బుక్ లాగా ఫాలో అవ్వాలి అన్నట్టు కాకుండా మన ఈ కరెంట్ జనరేషన్ చాలా స్మార్ట్గా ఉన్నారు కాబట్టి ప్రతిదీ వాళ్ళకి ఒక లాజిక్స్, అనలిటికల్ థింకింగ్ తోటి వాళ్ళకి మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో చెప్తేనే కానీ వాళ్ళకి ఆ పాయింట్స్ అర్థం కావన్నమాట. ఎక్కడో ఆకాశంలో గాల్లో తిరుగుతున్న ఈ గ్రహాలు మన పైన ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పి వీళ్ళకి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా వచ్చిన క్వశ్చన్సే అవి. ఆ అన్వేషణలోనే నేను ఆస్ట్రాలజీకి కొద్దిపాటిగా దగ్గర అవ్వడం అనేది కూడా జరిగిందనమాట. సో టెక్నికల్గా మనం చూసుకుంటే మనకి ఆస్ట్రోనమీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. ఆస్ట్రోనమీలో ఏంటంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్లానెట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. సైంటిఫిక్గా మనకి సైంటిస్టులు అన్నీ కూడా చెప్తుంటారు లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ అవ్వదా అని చెప్పి. ఆస్ట్రాలజీకి వచ్చేసరికి ఏంటంటే దీన్ని కొద్దిపాటిగా సూడో సైన్స్ అంటారనమాట. సో గ్రహాలు మనకి ఆస్ట్రోనమీ మనకి ఈ మధ్య కాలంలో ఒక 400-500 years ముందు నుంచి మనకి ఆస్ట్రోనమీని ఎక్కువ ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. కానీ ఆస్ట్రాలజీ మాత్రం మనకి చాలా కాలం నుంచి ఉందన్నమాట. మనకి పరాశర ఋషి ఎప్పుడైతే మనకి బృహత్ పరాశర హోరాశాస్త్ర రాశారో, లేకపోతే వరాహ మిహిర ఎప్పుడైతే బృహత్ సంహిత ఇలాంటి బుక్స్ రాశారో, వాళ్ళు ఏంటంటే మనకి ఇంచుమించు ద్వాపర యుగం, త్రేతాయుగం నుంచి కూడా మనకి ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం అనేది ఉందన్నమాట. సో మన వేదిక్ సేజెస్ అంటే మన మునులు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉండేది. ఆ సూక్ష్మ దృష్టి కారణం చేత వీళ్ళు గ్రహాల యొక్క గ్రహగతులని, అంటే వాటి యొక్క మూవ్మెంట్ని బట్టి ఒక మానవాళి పైన ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అని చెప్పేసేసి వాళ్ళు కొద్దిపాటిగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ని బట్టి కూడా కొద్దిగా మనకి బుక్స్లలో పొందుపరిచారనమాట. ఇప్పుడు ఆర్యభట్ట గురించి మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఆస్ట్రోనామికల్గా కూడా హీస్ అ ప్రొఫెసర్ లాగా కూడా మనము కన్సిడర్ చేస్తూ ఉంటాం ఆర్యభట్టని. సో ఈయన సూర్య సిద్ధాంతం అని చెప్పేసి మనకి కాన్సెప్ట్స్ చెప్పారనమాట. అంటే ఫిక్స్డ్గా ఉంటారు, రవిస్ ఫిక్స్డ్గా ఉంటారు, అన్ని గ్రహాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పి ఫస్ట్ మనకి ప్రూవ్ చేసింది ఆర్యభట్ట. కాకపోతే దాని తర్వాత మనకి మళ్ళీ ఫ్రెంచ్ సైంటిస్టులు, ఇటాలియన్ సైంటిస్టులు వచ్చి హీలియోసెంట్రిక్ థియరీ అని చెప్పి, జియోసెంట్రిక్ థియరీ అని చెప్పి చెప్పారు. సో మనకి వేదిక్ సైన్స్లో ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఏంటంటే దాని వాల్యూ తెలియదు మనకి. ఓకే. సో దానివల్ల మనకి కొద్దిపాటిగా జ్యోతిషం అనేసరికి కొంచెం చిన్న చూపు కూడా ఉంటుంది. కాకపోతే ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఒక మానవాళి పైన ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఆలోచన రావచ్చు, ఉట్టి మనుషుల పైనే ఉంటుందా అని. ఈ భూప్రపంచం పైన ఉన్న ప్రతి ఒక్క జీవి పైన ఈ యొక్క గ్రహాల ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట.
సో మనం ఏమనుకుంటామంటే మనం ఎక్కడెక్కడో భూమి పైన ఉన్నాము, వేరే గ్రహాలన్నీ ఎక్కడో తిరుగుతూ ఉన్నాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, మ్యాగ్నెటిక్ పుల్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా మనకి కొద్దిపాటిగా వాటి యొక్క నేచర్ని మనకి ఎంబెడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా గ్రహాల వెనకాల కొద్ది సైన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే జ్యోతిష్యంకి వచ్చేసరికి స్పెసిఫిక్గా మనకి 9 గ్రహాలని కన్సిడరేషన్ తీసుకుంటాము. అవుటర్ ప్లానెట్స్ ఉంటాయి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఉంటాయి. కాకపోతే అవి మనం ఎక్కువ మేదిని జ్యోతిష్యంకి వాడతాం అనమాట. 9 ప్లానెట్స్, 27 నక్షత్రాలు, 12 రాసులు. ఈ మొత్తం క్యాలిక్యులేషన్లోనే ఒక మానవాళి, ఒక మనిషి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం. ఈ బౌండరీ దాటి వెళ్ళదు. కాకపోతే అందరు ఏమనుకుంటారంటే నాకు నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటాం. ఆ నేచర్ రావడానికి కారణం కూడా ఈ గ్రహాల కారణం వచ్చేతే మనకి ఆ ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో సైంటిఫిక్గా అంటే మనం స్పెసిఫిక్గా ఒక్కొక్క గ్రహం గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నప్పుడు ఏ గ్రహానికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఈ గ్రహం వాళ్ళకి బాగుంది, బాగాలేదు అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు అసలు? అంటే మనకి ట్రాన్సిట్స్, గోచారం అని ఉంటుంది. మన పుట్టినప్పుడు చంద్రుడు బేస్ చేసుకొని మనం ఏదైతే చెప్తూ ఉంటామో మనకి జన్మ రాశి ఇది, మన చంద్ర రాశి ఇది అని మనం చెప్తూ ఉంటాం కదా. సో ఈ మనం పుట్టే టైంకి మా పుట్టిన ప్లేస్కి తగ్గట్టుగా ఈ గ్రహాలు మూవ్మెంట్ని బట్టి మనకి ఆ చంద్రుడిని సెంటర్ పాయింట్గా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ 2.5 డేస్కి చంద్రుడు ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతూ ఉంటుందో మనలో కూడా కొన్ని చేంజెస్ గమనిస్తూ ఉంటాం. ఒక గంట సేపు ఉన్న మూడ్ మనకి నెక్స్ట్ మినిట్ ఉండదు. సో ఈ చంద్రుడిని ఎప్పుడైతే సెంటర్ పాయింట్ పెట్టుకుంటామో గ్రహాలు మూవ్మెంట్ని బట్టి మనకి ఏ భావాలలోకి వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పేసి మనకు ఆల్రెడీ మన పూర్వీకులు, మన శాస్త్రం తెలిసిన ఋషులు, మునులు ఆల్రెడీ మనకి బుక్స్లో రాసి పెట్టారనమాట. చాలా డెప్త్ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత వాళ్ళు రాసి పెట్టిన కొన్ని కాన్సెప్ట్స్ని బట్టి మనము ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఈ గ్రహము ఈ భావాలలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్స్ ఉంటాయి మళ్ళీ. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుంభరాశి వాళ్ళు ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ప్రజెంట్గా ఏలినాటి శని నడుస్తుంది. అంటే ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది కదా అని చెప్పి అందరు కుంభరాశి వాళ్ళకి డ్యామేజింగ్గా ఉంటుందని కూడా మనకు చెప్పడానికి ఛాన్స్ లేదు. కొంతమందికి బాగుంటుండొచ్చు, కొంతమందికి చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావానికి సంబంధించి వాళ్ళకి కూడా కొన్ని ఆధిపత్యాలు ఉంటాయి అన్నమాట. ఆ భావాల ట్రాన్సిట్స్ అయ్యేటప్పుడు మనకి ఈ గ్రహం బాగుంది, గ్రహం బాగాలేదు అని చెప్పేసి మూర్తి నిర్ణయం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఈ భావాలలోకి వెళ్తే మనకి బాగుంటుంది, కొన్ని భావాలలోకి వెళ్ళినప్పుడు ఆ రిజల్ట్స్ అంత ఫేవరబుల్గా ఉండవు అని ముందే అలర్ట్ చేయడానికి మనకి ఛాన్సెస్ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు నెగిటివిటీ అంటారు కదా, ఈ నెగిటివిటీని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే ఏ నెగిటివిటీని? మనకి ఈ గ్రహాల వాళ్ళకి కొంచెం ఒక నెగిటివిటీ అనేది, అంటే కొంతమందిలో ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది. అంటే అన్ని రాసులు సేమ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకే పర్సన్కి 2-3 పర్సన్స్కి సేమ్ నక్షత్రాలు, సేమ్ రాసులు ఉంటాయి, బట్ ద బిహేవియర్స్ విల్ బి డిఫరెంట్. అంటే అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీని కానీ ఇట్లాంటి వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఫస్ట్ మనకి జన్మ జాతకంలో లగ్నం చూసుకోవాలి. లగ్నం అంటే మన పర్సనాలిటీ, మనకి అవుటర్ అపియరెన్స్, మనం ప్రపంచానికి ఎలా కనిపిస్తాం అది మన అవుటర్ అపియరెన్స్. ఆ లగ్నం బేస్ చేసుకున్నప్పుడు ఏ గ్రహాలు మనం పుట్టిన టైంకి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ విశాఖ నక్షత్రం అయింది అనుకోండి, మీరు అడిగిన ప్రశ్నకి నాది కూడా విశాఖ నక్షత్రం అయితే నా పర్సనాలిటీ తన పర్సనాలిటీ మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు. నేను ఒక ఆస్ట్రాలజీ ప్రొఫెషన్ చేస్తుంటే ఆ విశాఖ నక్షత్ర పర్సన్ ఏదన్నా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ బిహేవియరల్ పర్సనాలిటీస్లో కూడా కొద్దిగా చేంజెస్ వస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఎసెన్స్ ఏంటంటే నక్షత్రాలు ఒక్కదాన్ని మనం కాన్సెప్టువల్గా తీసుకోవడానికి లేదు. ఎప్పుడైతే మనం లగ్నాన్ని సెంటర్ పాయింట్గా పెట్టుకుంటామో ఈ గ్రహాలు మనం పుట్టిన టైంకి కొన్ని గ్రహాలు కొన్ని రాసులలో ఉంటాయి. 12 రాసులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలు కొన్నిసార్లు యుతి చెంది ఉంటాయి, కొన్ని పరస్పర దృష్టి పడుతూ ఉంటాయి, కొన్ని షష్టభావాలలో ఉంటాయి, అష్టభావాలు ఉన్నాయి, ఇలా కొన్ని దుష్టాన హౌసెస్, కొన్ని కేంద్ర కోణాలలో ఉండొచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ గ్రహాలకి కూడా మంచి చేసే కెపాసిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చెడు చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. భావాలలో కూడా కొన్ని మంచి భావాలు ఉంటాయి, కొన్ని బ్యాడ్ కాజ్ చేసే భావాలు. అంటే బ్యాడ్ అంటే రోగస్థానం అని చెప్తూ ఉంటాము, శత్రుస్థానం అని చెప్తూ ఉంటాము, వ్యయస్థానం అంటే లాసెస్, ఇలా ఉంటాయి.
సో కొన్ని గ్రహాలు వెళ్ళి ఆ పర్టికులర్ భావాలలో ఉన్న ఆ లగ్నానికి ఏ గ్రహము శుభ ఫలితాలను ఇస్తుంది, ఏ గ్రహము పాప ఫలితాలను ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో నక్షత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే జన్మ నక్షత్రం ఒకటి ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. 9 గ్రహాలు 9 భావాలలో ఉన్నప్పుడు 9 నక్షత్రాలతో కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నక్షత్రాల యొక్క క్వాలిటీసే ఈ గ్రహాలు తీసుకుంటాయి అన్నమాట. దాన్ని బట్టి వేవరింగ్ అవుతూ ఉంటాయి రిజల్ట్స్. సో ఒక విశాఖ నక్షత్ర పర్సన్ ఇంకొక విశాఖ నక్షత్ర పర్సన్ ఒక్క 5 to 10 పాయింట్స్ వాళ్ళకి సేమ్ మ్యాచ్ అవ్వచ్చు. కానీ ఒక పర్సన్ చార్ట్లో శుక్రుడు విశాఖలో ఉండి ఇంకొక పర్సన్ చార్ట్లో రాహు విశాఖలో ఉంటే చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది వాళ్ళ పర్సనాలిటీలో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళు మాట్లాడే తీరులో ఇలా వచ్చేస్తాయి. ఒక చార్ట్లో వాళ్ళకి బుధుడు చాలా బాగుండొచ్చు, ఉచ్చలో ఉన్న బుధుడు ఉండొచ్చు, వాళ్ళు కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉండొచ్చు, మీడియా రంగంలో. ఇంకొకళ్ళకి ఆ బుధుడు నీచబడిపోయి ఉన్నప్పుడు వాళ్ళకి ఆలోచన చేసే శక్తి ఉండదు, అన్ని కూడా ఇమోషనల్ డెసిషన్స్. సో ఇలా మనకి మొత్తం ఒక హోలిస్టిక్ చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడే వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది మనకి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జడ్జి చేయడానికి మొహం చూసి మనం ఒక ఎక్స్టెంట్ వరకు జడ్జి చేయొచ్చు, కానీ వాళ్ళ అంతర్గతంగా ఏం తెలుస్తుంది, ఏం నడుస్తుంది అనేది మనం కంప్లీట్ జన్మజాతకం చూసినప్పుడు తెలుస్తుంది మనకి. గ్రహాలు సైన్స్కి రిలేటెడ్గా అంటే చాలా మంది కూడా ఇప్పుడున్న యూత్ కానీ ఎవరైనా కూడా ఎక్కువ సైన్స్ నమ్మినంతగా ఈ గ్రహాలను నమ్మరు. మరి దీనికి క్లియర్గా అంటే ఎలా నమ్మాలి అని ఎట్లా చెప్తారు? అండ్ దీనికి ఏమైనా సైంటిఫిక్ ప్రతిదీ మనం ఏమైనా క్వశ్చన్ వేసాము ఇది ఇలా అని అంటే దానికి రీజన్ ఏంటి, లాజిక్స్ ఏంటి అని అడిగే వాళ్ళే ఎక్కువ. క్వశ్చన్ చేసే జనరేషన్ ఇది. సో ఈ క్వశ్చన్ చేసే జనరేషన్కి సైంటిఫిక్ రీజన్స్ కావాలి ప్రతిదానికి. సో ఈ గ్రహాలు అనేది ఎలా రిలేట్ అయ్యాయి సైంటిఫిక్గా? ఓకే, చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా చెప్పాలంటే. సో మనకున్న టెక్నాలజీని మనం కాసేపు పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే బేసికల్గా క్వశ్చన్స్ ఎక్కువ అడిగే జనరేషన్లో ఉన్నాం కాబట్టి మనము మన సేజెస్ అంటే మన మునులంత బ్రైట్ అయితే మనం కాదు కదా. వాళ్ళు ఎంతో తపోశక్తి ఉండి ఆ తపోశక్తి వల్ల వాళ్ళకి ఒక సూక్ష్మ దృష్టి రావడం వల్ల వీళ్ళు ఎక్కడో ఉన్న గ్రహాలని వాళ్ళు బేసిక్ అంటే ఇంత టెక్నాలజీ లేని టైంలోనే ఈ పలానా గ్రహము ఇంత డిస్టెన్స్లో ఉంటుంది, ఇన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, ఈ గ్రహము మనకి మన గ్రహము యొక్క శక్తి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన పైన పడినప్పుడు మన బిహేవియర్ ఇలా చేంజ్ అవుతుంది, లేకపోతే భూమి పైన కొన్ని విపత్తులు వస్తాయి, లేకపోతే సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసేసి మన శాస్త్రం తెలిసిన మన పూర్వీకులు చెప్పిన మాటలే మనకి ఇవైతే. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎంత మనకి టెక్నాలజీ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిందంటే 500 years 600 years మనం వెనక్కి వెళ్తే 15-16 centuries ఆ టైంలో సైంటిస్టులు ఏం చేసేవాళ్ళు, టెలిస్కోప్ని యూజ్ చేసుకొని వాళ్ళు గ్రహాల యొక్క మూవ్మెంట్స్ని చూసి ఈ టైంకి గ్రహణాలు వస్తాయి, ఈ టైంకి ఇలాంటి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు, అంటే వెజిటేబుల్స్ కానివ్వచ్చు, లేకపోతే పొలాలు పండించవచ్చు, రైస్ ఇలాంటివి క్రాప్స్ పండించడానికి ఈ టైమ్స్ అయితే ఫేవరబుల్గా ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పింది కూడా దేన్ని బేస్ చేసుకొని చెప్పారంటే ఈ గ్రహగతులని బేస్ చేసుకొనే చెప్పారు వాళ్ళు కూడా. ఈ సీజన్స్ అన్నీ కూడా ఎట్లా వస్తాయి అని చెప్పేసి ఇదే మాట మనకి మన పూర్వీకులు చెప్పిన పాయింట్స్ కొన్ని 100,000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. కాకపోతే మనం ఏం చేస్తామంటే మోడర్నైజ్ అయిపోతూ ఉన్న కొద్దికి వెస్టర్న్ సైంటిస్టులు ఏవైతే చెప్తారో మనం దాన్ని బేస్గా తీసుకుంటూ ఉంటాం, అదే అథెంటిక్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన హిందూ సనాతన ధర్మంలో మన మెయిన్గా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన క్లాసిక్స్ని చదవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవకుండా క్వశ్చన్స్ వేసేస్తారు. అసలు మన క్లాసిక్స్లో మన బుక్స్లో మన మంచి మంచి సెయింట్స్ సేజెస్ రాసిన బుక్స్ ఉన్నాయి, అవి ఎవరం మనం చదవము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి సైంటిఫిక్గా ఎట్లా అనంటే పలానా పర్సన్ పలానా ఇంట్లో పలానా పేరెంట్స్కి మాత్రమే ఎందుకు పుట్టాలి, వేరింట్లో కూడా పుట్టచ్చు కదా. ఇప్పుడు నేను మా ఇంట్లో పుట్టే బదులు పక్కింట్లో కూడా పుట్టుండొచ్చు కదా, ఎందుకు పుట్టలేదు అని అంటే మనము గత జన్మలో చేసుకున్న కర్మానుసారాన్ని బట్టే ఎవరింట్లో ఎక్కడ పుట్టాలి, ఎవరి పేరెంట్స్కి పుట్టాలి అనేది మనం రాసుకొచ్చుకుంటాం. ఇది నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే మనము ఎప్పుడైతే ఆటోబయోగ్రఫీ ఆఫ్ పరమహంస యోగానంద గారి బుక్ చదువుతామో దాంట్లో క్లియర్గా ఆయన రాశారనమాట,
ఏమని అంటే అ పర్సన్ విల్ టేక్ అ బర్త్ బేస్డ్ ఆన్ ది మ్యాథమెటికల్ సెలెస్టియల్ మూవ్మెంట్స్ అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది. అది ప్రీవియస్ గత జన్మలలో చేసిన కర్మానుసారము వాళ్ళు పుట్టే టైంకి ఈ గ్రహము ఈ భావాలలో ఈ రాశులలో ఉండాలి అని చెప్పేసేసి ఆయన క్లియర్ ఒక కొటేషన్ కూడా మెన్షన్ చేసి ఉందన్నమాట. సో మనము ఎందుకు అందరము అంబానీలం అవ్వలేము, అదానీలం అవ్వలేము, లేకపోతే లక్ష్మీ మిత్తలి లాంటి వాళ్ళం అవ్వలేము అంటే బేస్డ్ ఆన్ మన గత జన్మల కర్మాలని బట్టే ఉంటాయి. ఇది ఇమీడియట్ గా పాస్ట్ లైఫ్ ఒక వన్ పాస్ట్ లైఫ్ అని కూడా చెప్పడానికి లేదు. సో జ్యోతిష్యాన్ని మనము గ్రహాల వెనకాల సైన్స్ ఏంటి అంటే ఆ సైన్స్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ మన గత జన్మల కర్మానుసారమే మనం ఈ జన్మలో లైఫ్ తీసుకోవడానికి ఉంటుంది. చాలా మంది జ్యోతిష్యాన్ని ఏం చేస్తారంటే నేను కోట్లు సంపాదిస్తానా, లేకపోతే బిల్డింగ్స్ కట్టుకోగలుగుతానా, లేకపోతే నాకు ఇష్టమైన వ్యక్తితో పెళ్లి జరుగుతుందా, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ ఈ జ్యోతిష్యం అనేది ఒక ఎంత బ్యూటిఫుల్ డివైన్ టూల్ అంటే మనం గత జన్మలో ఏం చేసాము దాని రెక్టిఫికేషన్ మనం ఈ జన్మలో మనం ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు, దాని త్రూగా మనము లిబరేషన్ వైపు అంటే మోక్షం వైపు ఎలా వెళ్ళొచ్చు, మళ్ళీ భూమిపైకి వచ్చి మనం ఎందుకు ఈ కష్టాలు పడాలన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో జ్యోతిష్యం మనకి ఇచ్చే మెయిన్ క్లూ ఏంటి అంటే ఒక కర్మిక్ మ్యాప్ అన్నమాట. ఆ కర్మాని మనము ఎలా బేస్ చేసుకొని మన పాస్ట్ లైఫ్ లో చేసిన వాటికి ఆ లెసన్స్ మనము కంప్లీట్ చేసుకొని ఇంకొక హయ్యర్ క్లాస్ కి వెళ్ళడానికి మనకి ఏదైతే టెస్ట్ అని ఉంటుంటాం కదా ఆ టెస్ట్ ఫేస్ చేయడానికి ఈ ఆస్ట్రాలజీ మనకి హెల్ప్ చేస్తుంది. ఈ పాయింట్ ఎవరు నమ్మరు. కాకపోతే కొంతమంది ఏంటంటే మేము అసలు ఆస్ట్రాలజీనే నమ్మము అని అంటూ ఉంటారు. నమ్మమని ఎవరని చెప్పట్లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రహాలు వాటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. గ్రహాలు మన కోసం వెయిట్ చేయవు, వాటి పనులు చేసుకుంటూ వెళ్ళి నమ్మకపోవడం కూడా గ్రహాల వల్ల నమ్మట్లేదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ చార్ట్స్లలో మీరు చూడండి గురుడు నీచలో ఉండడము, లేకపోతే పాపగ్రహాలతో కలిసి ఉండడము, రాహు కొంచెం భాగ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే కొద్దిగా అన్కన్వెన్షనల్ థింకింగ్ ప్రాసెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఉండడానికి రీజన్ కూడా ఇదే అన్నమాట. సో అదే నేను ఇది వరకు చెప్పాను కదా, మన లైఫ్ అంతా కూడా 9 గ్రహాలు 12 రాసులు 27 నక్షత్రాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా మీ కిచెన్ లో దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ప్రతి కిచెన్ ఇంగ్రీడియంట్ లో కూడా మీకు గ్రహాలు కనిపిస్తాయి. అలా ఉంటుంది. అంటే ఇప్పుడు యూత్ ఎందుకని అసలు అంటే యూత్ అని కాదు, చాలా మంది కూడా జాతకాలనగానే ఇవన్నీ ఉట్టి బోగస్, ఏదో చెప్పి మనీ ఏం చేసుకోవడానికో లేకపోతే ఇవంతా సూపర్ స్టిషన్స్, నథింగ్ బట్ సూపర్ స్టిషన్స్ అని అంటారు, మూఢనమ్మకాలు అని అంటారు. చాలా మంది కూడా అంటే చెప్పగానే ఇవన్నీ లేవు అంటే గ్రహాలు ఉన్నాయి అవి ఉన్నాయి కానీ దాని మీద మనకి సంబంధం ఏమిటి అన్నట్టుగా ఉంటారు. ఎందుకని అంటే దీనికి కూడా కొంచెం స్లైట్ కాంట్రవర్సీస్ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైనా సరే శాస్త్రం తప్పు కాదు, ఆస్ట్రాలజీ తప్పు కాదు. ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళు ఆస్ట్రాలజర్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అందరు ఆస్ట్రాలజర్స్ ఒక్కొక్క ఆస్ట్రాలజర్ వే ఆఫ్ థింకింగ్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనం మ్యాథ్స్ లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్స్ నేర్చుకుంటాం. అంటే ఒక కాన్సెప్ట్ ని మనం 10 రకాలుగా చెప్పడానికి యూజ్ అవుతుంది. ఆస్ట్రాలజీ కూడా అంతే. నేను ఆలోచించినట్టుగా మీరు ఆలోచించాలని రూల్ లేదు, నేను చూసే విధానం మీరు చూడాల్సిన అవసరం లేదు. ఒక గ్రహానికి 1000 కారకత్వాలు ఉండొచ్చు. ఆ 1000 కారకత్వాల అజంప్షన్స్ ఎంతవరకు చేస్తున్నాం మనం, నా అజంప్షన్ ఎంతవరకు ఉంటుంది. 100% ఆస్ట్రాలజీ మనకి రిజల్ట్ ఇస్తుంది, అక్యురసీ ఇస్తుంది అని కూడా నేను వాదించను. ఎందువల్ల అంటే 90% సబ్జెక్ట్ ఉంటే 10% దైవ బలం ఉండాలి. అందరు ఆస్ట్రాలజర్స్ కూడా ఆ లెవెల్ ఆఫ్ దైవ బలము రావాలి. వాళ్ళకి ఆ నిమిత్ అంటే మన చుట్టూత జరిగే సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని కూడా కొంత మనకి ఓమెన్స్ అంటూ శకునాలు అని అంటూ ఉంటాం. ఈ శకున శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ మన చుట్టూతో ఉన్న దాన్ని బట్టి చూసుకొని శకున శాస్త్రం వచ్చింది. సో ఈ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం ఏదైతే ఉందో అది తప్పు కాదు, చెప్పే వాళ్ళ విధానంలో కొద్దిగా తప్పు రావడము. అండ్ మన బ్యాడ్ టైం ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి రిజల్ట్స్ కనపడవు. మీరు 10 మంది ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళండి, మీకు బ్యాడ్ టైం నడిచే దగ్గర అక్కడ ఎన్ని పరిహారాలు చేస్తున్నా కూడా మీకు ఇమీడియట్ గా రిజల్ట్ కనబడదు. సో మనిషి అనే వ్యక్తి ఏమనుకుంటారంటే నాకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావాలి, నాకు రిజల్ట్ రాకపోయేసరికి నేను ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, నాకు రిజల్ట్ రాలేదు, నేను డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, బోల్డన్ని పూజలు చేశానని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ రిజల్ట్ రాదు. ఎందువల్ల అంటే ఆ కర్మ యొక్క ఫలితం అలా ఉంది. మీరు అనుభవించాలి కాబట్టి మీరు ఫేస్ చేయాలి కాబట్టి మీకు ఆ వర్కౌట్ అవ్వట్లేదు ఎన్ని చెప్పినా సరే.
సో మనం శాస్త్రాన్ని అనే దానికంటే ముందు ఫస్ట్ మనం ఏం చేసాము, మనం ఎంతవరకు యాక్సెప్టెన్స్లోకి వస్తున్నాము, గ్రహాల యొక్క ఎనర్జీస్ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాము అనేది మనము కొద్దిగా మన లైఫ్ చేంజెస్ని కూడా మనము చేంజ్ చేసుకుంటే మనకి దానికి తగ్గట్టుగా రిజల్ట్ వస్తుంది. గ్రహాలు 9, జ్యోతిషం ప్రకారం కూడా 9 గ్రహాలను చూసి చెప్తుంటారు. అయితే ప్లూటోని తీసేశాక మరి జాతకం చెప్పేటప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారంగా మరి ఎలా దానిని కన్సిడర్ చేస్తారు మీరు? ఓకే, ఇది కూడా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉన్న కాన్సెప్ట్. జనరల్గా మనం జ్యోతిష్య శాస్త్రంలో ప్లూటో మనకి అవుటర్ ప్లానెట్ కిందకి వస్తుంది. అంటే మన సోలార్ సిస్టమ్కి కొద్దిగా ఆస్ట్రోనామికల్గా మన సోలార్ సిస్టంలోకే వస్తుంది, కానీ చాలా దూరం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో ఈ 3 గ్రహాలని జన్మ జాతకాలు రీడింగ్ చేసేటప్పుడు వాడరు. ఈ అంటే 9 గ్రహాలు అంటే మనకు 9 ప్లానెట్స్ సోలార్ సిస్టమ్ లో ఉంటది కదా అన్నట్టు అనుకుంటారు చాలా మంది. కాకపోతే ఈ 3 ప్లానెట్స్ ని వాడరు. ఎందుకంటే ఈ ప్లానెట్స్ జనరేషనల్ తగ్గట్టుగా చేంజెస్ తీసుకొస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యురేనస్ తీసుకుంటే 84 సంవత్సరాలు పడుతుంది ఒక సన్ చుట్టూ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి, అంటే ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి. అదే నెప్ట్యూన్ చూసుకుంటే 168 ఇయర్స్ పడుతుంది. ప్లూటో, మీరు స్పెసిఫిక్ గా ప్లూటో గురించి అడిగారు కాబట్టి ప్లూటోకి వచ్చేసి ఆల్మోస్ట్ 248 ఎర్త్ ఆర్బిట్ ఇయర్స్, అంటే ఒక సన్ చుట్టూ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి 248 సంవత్సరాల కాలం పడుతుంది ప్లూటోకి. అండ్ సన్ లైట్ కూడా పడదు ప్లూటో పైన. సో ఆబ్వియస్ గా ఆ ప్లానెట్ యొక్క సర్ఫేస్ అంతా కూడా డంప్డ్ సర్ఫేస్ లాగా ఉంటుంది, అంటే కొద్దిగా మడ్డి మార్ష్ లాంటి సర్ఫేస్ ఉంటుంది. ఈ గ్రహాలని మన ఆస్ట్రాలజర్స్ అంటే ప్రీవియస్ జనరేషన్స్ ఎవరైతే, మనం బృహత్ పరాశ్ర, మనకి పరాశ్ర గురించి చెప్పాను, లేకపోతే వరాహ మిహిర, సరవళి, వీళ్ళందరూ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ మనకు అప్పట్లో మునులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఎక్కువ కాలం టైం పడుతుంది కదా ఒక రవి చుట్టూ ఇంత టైం తీసుకోవడానికి అండ్ భూమి పైన ఎఫెక్ట్స్ చూపించడానికి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే స్పెసిఫిక్గా మేధని జ్యోతిష్యం కోసం వాడారు. మనకి 9 గ్రహాలు వాడుక భాషలో ఉన్న గ్రహాలు ఏంటంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని, రాహు, కేతు. ఈ గ్రహాలు, ఈ రాహుకేతులు మళ్ళీ మనకి ఛాయాగ్రహాలు. ఇవి మనకి కాస్మిక్ స్కైలో కనపడరు. అంటే ఈ రాహుకేతువులు కూడా చంద్రుడి నుంచి నోడల్ పాయింట్స్, అంటే ఒక సౌత్ నోడ్ని నార్త్ నోడ్ని, అంటే ఈ సౌత్ సైడ్ నార్త్ సైడ్ ఏదైతే డెస్టినీ పాయింట్స్ అని చెప్పేసి అంటూ ఉంటామో అక్కడ ఈ రాహుకేతు పాయింట్స్ ఇమాజినరీ పాయింట్స్ అన్నమాట. చంద్రుడి పైన ఉన్న ఇమాజినరీ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనకి రాహుకేతు కన్సిడరేషన్ లోకి తీసుకోవడం జరిగింది. దీని వెనకాల మళ్ళీ మనకి కొన్ని పురాణిక కథలు ఉంటాయన్నమాట. ఆ పురాణ కథలని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మన పైన ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా రాహుకేతు గురించి చూసుకుంటే మనకి గ్రహణం పట్టేటప్పుడు ఏం చెప్తారు, ఏదో పాము వచ్చేసి రవిని చంద్రుడిని మింగేస్తుంది అని చెప్పి మనం చిన్నప్పుడు విన్న కథలు. అక్కడ ఏంటి అంటే రాహుకేతులు సర్పగ్రహాలుగా ఉండి ఈ ఎక్లిప్స్ అయ్యే టైంలో రవిని చంద్రుడిని కొద్దిగా కప్పేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ చెప్పారనమాట మనకి చిన్నగా అర్థం అవ్వడానికి. సో స్పెసిఫిక్గా మీరు ప్లూటోని అడిగారు కాబట్టి ప్లూటోని మనము జనరల్గా ఇండివిజువల్ హారోస్కోప్స్లో మనం కన్సిడరేషన్లోకి తీసుకోము. ఎక్కువ మట్టుకు తీసుకునేది మాత్రము జనరేషనల్ చేంజెస్, అంటే ఏదైనా రెవల్యూషన్కి జరగడానికి, గ్లోబల్ లెవెల్లో మనకి వార్స్ జరగడానికి, లేకపోతే ఏదైనా భూమి మనకి ప్రకృతి విపత్తులు ఏవైతే వస్తూ ఉంటాయో వాటి కోసం మనము దాని కన్సిడరేషన్స్లోకి తీసుకోవడానికి, లేకపోతే మనకి సీజనల్ చేంజెస్ కొన్ని వస్తూ ఉంటాయి వాటి కోసము. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, వార్స్ స్పెసిఫిక్గా మనకి World War I, World War II ఇలాంటి టైంలో ప్లూటో ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, యురేనస్, నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సడన్గా గ్లోబల్ లెవెల్లో స్కాండల్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఫైనాన్షియల్ స్కాండల్స్ అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ స్కాండల్స్ అవ్వచ్చు. అట్లాంటి టైంలో మనకి నెప్ట్యూన్ని మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే నెప్ట్యూన్ వచ్చేసి మనకి స్కాండల్స్కి ఎక్కువ కారణం, అంటే ఒక ఇల్యూజన్లో పెట్టేస్తూ ఉంటుంది. అలా తీసుకుంటాం అన్నమాట. సో ఆస్ట్రోనామికల్గా ప్లూటోని మన సోలార్ సిస్టమ్ నుంచి కొద్దిగా అవుట్ సైడ్ ప్లానెట్గా కన్సిడర్ చేసిన ఆస్ట్రాలజీకి వచ్చేసరికి మాత్రం మండేన్ లెవెల్లోనే వాడతాం మనం. ఓకే, ఫైన్ మ్యామ్. యాక్చువల్లీ చాలా మందికి ఉంది డౌట్, అసలు అంటే 9 ప్లానెట్స్ కదా ఎందుకు ప్లూటోని రిమూవ్ చేశారు అని చాలా ఉండే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ క్లారిఫికేషన్. అండ్ ఫైనల్గా మేడం, జాతకం అనగానే అందరూ నమ్మరు అనేసి అంటాం.
అండ్ నమ్మరు. ఒకవేళ ఎవరైనా చెప్పించుకోవడానికి వెళ్ళినా కూడా జాతకం వాళ్ళ పర్సనల్గా అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న మాటే తప్ప మీరు అన్నట్టుగా పర్పస్ ఆఫ్ దేర్ బర్త్ అనేది ఎవరు కూడా ఆలోచన చేయరు. అంటే ఈ జాతకాలు అనేవి ఎంతవరకు అంటే చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు ఏవి కూడా తెలియజేయరు. అంటే మీరు వచ్చిన పర్పస్ ఏంటి ఇవన్నీ చెప్పరు. ఫ్యూచర్లో మీరు ఇలా ఉంటారు ఇలా ఉంటారు అలా అని చెప్పి అన్ని రాశుల వరకు సేమ్ ఉండదు అనేసి అంటున్నారు. మరి వీళ్ళు ఎలా ట్రస్ట్ చేయాలి అసలు జాతకాలని? హౌ కెన్ వి ట్రస్ట్ దిస్ థింగ్స్? ఫస్ట్ అంటే మీరు ఆస్ట్రాలజర్ దగ్గరికి పోయిన లాస్ట్ బర్త్ ఏంటి అని ఎలా తెలుసుకోవాలి అండ్ పర్పస్ ఆఫ్ దిస్ బర్త్ అని ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే హౌ టు ట్రస్ట్ అంతే. అంటే ఇప్పుడు మనకి జన్మ జాతకంలో ఈ పలానా గ్రహాలు పలానా రాశులలో ఉండాలి, పలానా లగ్నంలోనే పుట్టాలి అనేది కూడా మనకి అది పాస్ట్ లైఫ్ కర్మని బేస్ చేసుకునే వస్తుంది. అది గుడ్ కర్మ అవ్వచ్చు, బ్యాడ్ కర్మ అవ్వచ్చు, దాన్ని బేస్ చేసుకునే వస్తుంది. కాకపోతే అందరికీ కూడా అంత విచక్షణ జ్ఞానం ఉండదు. ఈ జన్మ ఎత్తిన తర్వాత అంటే తల్లి గర్భంలో ఉన్నంతసేపు వాళ్ళు గత జన్మలో ఏముండే అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు నెక్స్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తెలుసు. కానీ ఒక్కసారి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మనిషికి ఏవి గుర్తుండవు. స్పెసిఫికలీ కొంతమందికి ఆ దైవ శక్తితోటి కారణ జన్ములు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా అవగాహన ఉండే ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. ఈ కలియుగంలో అంతా కూడా ఏంటంటే ఒక మాయా ప్రపంచం అనమాట. కలియుగాన్ని రూల్ చేసే గ్రహమే రాహు. రాహు అంటేనే ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసే గ్రహం అనమాట. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన పర్పస్ ఏంటనేది మనం మర్చిపోతూ ఉంటాం. ఆ పర్పస్ మర్చిపోవడం వల్ల ఏంటంటే మనం రిపీటెడ్గా సేమ్ మిస్టేక్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇవే మిస్టేక్స్ మనం పాస్ట్ లైఫ్లో కూడా చేసి ఉండొచ్చు. కానీ అందరికీ ఒక టికింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ టికింగ్ పాయింట్ ఏంటంటే రియలైజేషన్. ఇవే నాకు ఎందుకు రిపీట్ అవుతున్నాయి, ఇట్లాంటి సిచ్యువేషన్సే నాకు ఎందుకు జరుగుతాయి. కొంతమందికి కంటిన్యూస్గా ఫైనాన్షియల్ లాసెస్ వస్తుంటాయి, వాళ్ళు లెసన్స్ నేర్చుకోరు. కొంతమందికి కంటిన్యూస్గా లవ్ ఫెయిల్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళు లెసన్స్ నేర్చుకోరు. వాళ్ళని యూజ్ చేస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళు లెసన్స్ నేర్చుకోరు. అంటే ఇక్కడ వీళ్ళకి వాళ్ళతో కర్మ బంధం ఉంది కాబట్టి వాళ్ళు కాన్స్టెంట్గా చీట్ అవుతున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర టికింగ్ పాయింట్ వస్తుంది కదా, నేను ఏం చేస్తున్నాను, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది. అప్పుడు వాళ్ళకి అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి క్వశ్చనింగ్ వస్తుంది అనమాట. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు అడిగే ఛాన్సెస్ కొంతమంది చేస్తారు, అందరినీ నేను అనట్లేదు నేను. కొంతమంది ఏంటంటే నాకు ఇవే రిపీటెడ్గా అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, నా పాస్ట్ లైఫ్లో నేను ఏం చేశాను, ఇప్పుడు ఎందుకు నేను ఇట్లా సఫర్ అవుతున్నాను. ఒక గుడ్ ఆస్ట్రాలజర్ ఉంటే వాళ్ళు ఏం చెప్పక ముందే వీళ్ళు గత జన్మలో ఏం చేశారు, వీళ్ళ దోషాలు ఏంటి, వీళ్ళు ఏం పాపం చేసుకొని వస్తే వీళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనకి కర్మ విపాక అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఆ కర్మ విపాకంలో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ పలానా పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖనే తీసుకున్నాం మనం ఇదివరకు ఎగ్జాంపుల్లో కూడా. విశాఖ 1వ పాదంలో పుట్టిన వాళ్ళు గత జన్మలో ఏం కర్మ చేస్తే వాళ్ళు మళ్ళీ ఈ లైఫ్లో విశాఖ 1వ పాదంలో పుట్టారు అనేది కూడా మనకి కర్మ విపాక సంహితలో తెలుస్తుంది అనమాట. సో అంత డెప్త్లో ఉంటుంది. కాకపోతే మనకి రైట్ టైంకి రైట్ గైడ్స్ రావాలి. నేను ఆస్ట్రాలజర్స్ అని కూడా అనను, రైట్ మెంటర్స్ రైట్ గైడ్స్ వస్తే మనం ఏం చేసాము, మనం దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోగలుగుతాము, ఎదురెళ్ళిన తర్వాత మనము మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోగలుగుతాం. మనం ఎప్పుడు కూడా మనము ఒక సెల్ఫ్ కాన్షియస్ ఒక బయోమెకానికల్ సూట్లో ఉండి, అంటే బాడీని నేను బయోమెకానికల్ సూట్ అని అనుకుంటాను అనమాట. దీంట్లో ఉంటాం కాబట్టి మనము ఈ పరిధిలోనే ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఆత్మ లెవెల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తామో మనం ఎక్స్పాన్సివ్గా ఆలోచించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ కాస్మిక్ ఎనర్జీ మన పైన ఎట్లా వర్క్ చేస్తుంది, ఈ రకంగా మనకి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. విన్నారు కదా గ్రహాల వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి. మీకు ఏమైనా ఇంకా కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ముఖ్యంగా అనుపమ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా, మీకు పర్సనల్గా ఏమైనా ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీ వాల్యుబుల్ టైంతో పాటు మాకు కొన్ని తెలియని విషయాలను ఎంతో క్లుప్తంగా వివరించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మ్యామ్. థ్యాంక్ యూ. మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో ఇంతకు ముందు చేసినప్పుడు, అలానే ఈ కొత్త కాన్సెప్ట్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాం. మరిన్ని కొత్త కంటెంట్స్తో మీ ముందు ఉంటాము మధురార్చన భక్తి టీవీలో. అప్పటి వరకు సెలవు. నమస్కారం.